శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి, మాసపత్రికను చదవండి. జయ రామకృష్ణ. నమస్తే. ఒక దేశ ప్రగతి, సమాజ పురోభివృద్ధి, స్త్రీ యొక్క విద్య, ఆ స్త్రీ యొక్క ఉన్నత వ్యక్తిత్వం, స్త్రీలో ఉన్న శక్తి జాగృతం అవడం వల్ల త్వరగా అవుతుంది ఆ ప్రగతి సాధ్యమంటారు స్వామి వివేకానంద. ఆనాటికి ఈనాటికి కూడా స్వామీజీ ఉన్న కాలానికి ఈ కాలానికి కూడా ఇప్పటికీ కొన్ని ప్రాంతాలలో ఈ స్త్రీ విద్య అన్నది, ఆ బాలికలకి విద్య అన్నది సమాజం కొంత వెనకకి పెడుతూ ఉంటుంది. అందుకే స్వామీజీ సిస్టర్ నివేదితని తీసుకొచ్చారు భారతదేశానికి, ఈ స్త్రీ విద్య ప్రధానంగా ఆ అంశం కోసమని. మన దేశంలోనే స్వామీజీ పొంగిపోయి మెచ్చుకుని పొంగిపోయారు ఆయన. ఆమెను చూసి, ఆమెను నడుపుతున్న పాఠశాల, ఆవిడే గంగాబాయి. అలాంటి పరిపూర్ణ వ్యక్తిత్వం అది ఏంటి అన్నది ఒకసారి పరిశీలిద్దాం మనం. ఆవిడ ఆర్కాడ్ సంస్థానాధీశుడి కూతురు ఆవిడ గంగాబాయి. చిన్నప్పటి నుంచి ఆవిడ చాలా ఈ సంస్కృతాన్ని ఎక్కువగా అధ్యయనం చేశారు. ఆవిడ రఘువంశం, రఘు కౌముది ఇలాంటి సంస్కృత గ్రంథాలు ఎంతో అధ్యయనం చేసి దాని మీద ఒక ప్రావీణ్యం తీసుకుని ఆ సంస్కృత శ్లోకాలు కూడా రచించి ఆవిడ అంత గొప్ప పండితురాలు. ఆవిడ కేవలం ఆ పాండిత్యమే కాదు, వాటి సారాంశాన్ని గ్రహించిన మేధస్సు కూడా ఉంది ఆవిడకి. అవి ఆచరణలోకి తీసుకురాగలిగిన సామర్థ్యం ఉన్న స్త్రీ ఆవిడ గంగాబాయి. వీటితో పాటు ఆవిడ శారీరకమైన బలం కూడా మీద కూడా ఆవిడ కత్తి సాము చేసేది, గుర్రపు స్వారీ చేసేది, ఎన్నో ఇటువంటి వాటిల్లో కూడా ప్రావీణ్యం గడించింది ఆవిడ. తండ్రి మరణానంతరం ఆ సంస్థానానికి ఆవిడ నాయకత్వం వహించింది. కానీ ఆవిడ యొక్క సామర్థ్యానికి తట్టుకోలేని ఈ బ్రిటిష్ పాలకులు ఆవిడని కారాగారంలో పెట్టారు కొన్నాళ్ళ పాటు. అక్కడి నుంచి విడుదలయ్యాక ఆవిడ నేపాల్, కాశీ పట్టణాల్లో వెళ్ళి అనేకమైన ఆధ్యాత్మిక సాధనలు చేశారు. ఆవిడ ఆధ్యాత్మిక ఒక యోగి. ఆ ఆధ్యాత్మిక సాధనలు అవి చేసి అక్కడే ఉండిపోకుండా అవి కలకత్తా వచ్చి ఆవిడ 1890లో మహాకాళి పాఠశాలని ఆవిడ ఒకటి స్థాపించి బాలికలకి ప్రత్యేకంగా ఎటువంటి శిక్షణ ఇచ్చారంటే మన సనాతన ధర్మం, ప్రవర్తన, సత్ప్రవర్తన, తర్వాత నైతిక విలువలు, ఆ వ్యక్తిత్వ వికాసం, ముఖ్యంగా దేశభక్తి, ఇటువంటి అంశాల మీద పరిపూర్ణమైన శిక్షణ ఆవిడ ఇచ్చేవారు. ఆ పాఠశాల అంతా ఒక క్రమబద్ధంగా ఒక క్రమశిక్షణతో నడిచేది అన్నమాట. ఆ పూజ ఏ సమయంలో ఏ చేయాలో ఆ పూజలు చేయడం, వాళ్ళు ఆ సంస్కృత అధ్యయనం, బాలికలు, వాటితో పాటు ఇటువంటి శిక్షణ, అన్ని అంశాల మీద ఆవిడ శిక్షణనిచ్చేది. ఎంత క్రమశిక్షణ అంటే స్వామి వివేకానందుల్ని ఆవిడ ఒకసారి ఆహ్వానించింది. ఆయన వెళ్ళారు. అక్కడికి వెళ్తే ఆ బాలికల యొక్క క్రమశిక్షణకి, వాళ్ళు పఠించే ఆ సంస్కృత శ్లోకాలకి, వీటికి ఆయన మురిసిపోయారు అన్నమాట. ఇటువంటి పాఠశాల మన దేశంలో ఉంది, ఇది సాధ్యమైంది అని మురిసిపోయారు. అక్కడ ఆవిడ ఉచిత భోజనం, వసతి అంతా కూడా ఆవిడ సమకూర్చేది. దానివల్ల కొంత డబ్బు, నిధులు తగ్గి మూసేయవలసి వచ్చిన పరిస్థితుల్లో మహానుభావుడు స్వామి వివేకానందులే శిష్యులకి ఆజ్ఞాపించారట, వెంటనే నిధులు సమకూర్చి ఆవిడకి సహాయం చేయండి, ఆ పాఠశాల నడవాలి అని. తర్వాత ఒక అద్భుతమైన మాట, ఒక ప్రశంస స్వామీజీ ఇచ్చారు. అలాంటి జగద్గురు, జగత్ విఖ్యాత స్వామి వివేకానందులు అన్నారు, ఆమె ఒక స్త్రీ అవ్వకపోతే ఈ బాలికలకి ఇలాంటి విద్యాబుద్ధులు ఇవ్వగలిగేదా, నేర్పగలిగేదా అన్నారు ఆయన. అటువంటి ప్రశంస, వివేకానందుల ప్రశంసకు, ఆయన కృపకు ఆయన ఎదికి నోచుకున్న గంగాబాయి ఆవిడ. ఇలా ఈ మహాకాళి పాఠశాలని అలాగే అటువంటి క్రమశిక్షణతోనే నడుపుతూ ఆవిడ చాలా కాలం తర్వాత ఇంకొన్ని చోట్ల కూడా ఆ పాఠశాల యొక్క అనుబంధ సంస్థలు నెలకొల్పి ఆవిడ చివరకు కాశీ చేరుకుని, కాశీలో కూడా మహాకాళి పాఠశాలను నెలకొల్పి ఆవిడ విశ్వేశ్వరుణ్ణి చేరుకునేవాడు.
సోదరి నివేదిత కూడా అంటారు, ఆవిడ భగవంతుని చేతిలో ఒక వజ్రాయుధం లాంటిది అని. ఆ వజ్రాయుధం ఏంటంటే మనలో ఉన్న సంస్కారాలన్నిటినీ ఇది చేసి ఖండించి ఒక పరిపూర్ణమైన వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుతాను. ఇటువంటి ఈ రోజుల్లో కూడా ఇలాంటి వివక్షకి స్త్రీలు గురి అవుతూనే ఉన్నారు. ఇలా గురి అయినప్పుడు అల్లా కూడా కృంగిపోతున్నారు చాలామంది. కృంగిపోకుండా ఇటువంటి మహానుభావురాలు ఆవిడ గంగాబాయి, అటువంటి ఆదర్శప్రాయులైన అలాంటి స్త్రీల చరిత్రలు మనం పఠించి ఇంకా పూర్తి అవగాహన తెచ్చుకొని ఆ స్ఫూర్తితో మన జీవితాలని తీర్చిదిద్దుకుంటూ ఇంకా ఎన్నో ఒక జ్యోతి వెలిగింది అంటే ఆ చైతన్యం అయిందంటే ఆ స్త్రీలో శక్తి జాగృతమైతే ఎన్నో జీవితాల్లో ఆ వెలుగును తీసుకురాగలిగిన శక్తి ఉంటుంది. అది ఇది మనకి ఆదర్శప్రాయం. ఇటువంటి స్త్రీల యొక్క జీవితం ఆదర్శప్రాయంగా తీసుకుని మనం కూడా అలాంటి వారి అడుగు జాడల్లో నడిచి మన జీవితాలని చక్కటి మార్గంలో పెట్టుకుని ఇంకా ఎంతోమందికి జీవితాలకి కూడా మనం చేయగలిగిన సహాయం చేస్తూ భగవన్ మార్గంలో నడవడానికి అవకాశం ఉంటుంది. అటువంటి గంగాబాయి చరిత్ర, గంగాబాయి జీవితం మనకి అందరికీ స్ఫూర్తిదాయకం. జయ రామకృష్ణ.